భూదాన్ భూముల్లో ప్రభుత్వం కూల్చివేసిన ఇండ్ల శిథిలాలను అధికారులు తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఎత్తిపోస్తున్నారు. 20కి పైగా జేసీపీలు, 50 వరకు టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు 24 గంటల పాటు పనిచేస్తున్నాయి. వెలుగుమట్ల వినోబా నగర్లో 700 ఇండ్లను కూల్చిన ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నేలమట్టం చేసింది. ఎక్కడ కూల్చారో అక్కడే తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బాధితులు కూల్చిన చోటే ఇల్లు కట్టించే వరకు పోరాడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శిథిలాల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. భూదాన్ భూముల్లో తాజా పరిస్థితి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వెలుగుమట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొద్ది రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 24వ తేదీ వరకు వినోబానగర్ నవోదయ కాలనీ పేరుతో ఒక గ్రామం ఇక్కడ ఉండింది. పిల్లా పాపలతో పేదలు నివసించేటువంటి ప్రాంతంగా ఇది ఉంది. భూదాన్ భూములు కాబట్టి మాకేం కాదు అనేటువంటి ఒక భరోసాతో ఇక్కడ పేదలు ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదల ఆశలను అడియాశలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా 100 జేసీబీలు పెట్టి ఇళ్లను కూల్చేసింది. ఆ కూల్చేసిన తర్వాత శిథిలాల దగ్గరకు వచ్చి అనేక మంది ఇక్కడ పర్యటన చేసి ఆ బాధితుల పక్షాన్ని నిలిచేటువంటి ప్రయత్నం చేశారు. ఆ శిథిలాల తొలగింపుకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇక్కడ 700 కుటుంబాలకు పైగా ఇల్లు నిర్మించినట్టుగా అధికారులు చెప్పారు. అంటే ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా ఖర్చయింది. దాదాపు 60-70 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఇవాళ ఆ శిథిలాలన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇందులో ఎంత పెద్ద ప్రభుత్వ అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలు మనకు సాక్ష్యంగా చెప్తా ఉంటాయి. ఇందులో సిమెంట్ వేస్టేజ్ ఉంది, అట్లాగే రేకుల వేస్టేజ్ ఉంది, ఇల్లు కట్టుకోవడం కోసం సిమెంట్ బ్రిక్స్తో పాటు అట్లాగే ఐరన్ వేస్టేజ్ ఉంది, దాంతోపాటు కంకర, ఇసుక, తో పాటు టైల్స్, కింద వేసుకునేటువంటి బండలు, అనేక రకాలైనటువంటి వేస్టేజ్ అంతాను కూడా ఇక్కడ దాదాపు కోట్లాది రూపాయల వేస్టేజ్ ప్రభుత్వ ధరల ప్రకారం నిర్ణయించి చూసినప్పటికీ కూడా ఒక్కొక్క ఇల్లు నిర్మించడానికి 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇందిరమ్మ ఇంటికి కూడా 5 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే 700 × 5 లక్షలు ఇస్తే 35-40 కోట్ల రూపాయల విలువైనటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ శిథిలాల రూపంలో కింద పడి ఉంది. ఈ శిథిలాలను తొలగించేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 24వ తేదీన తెల్లవారుతుండగానే కొన్ని వేల మంది పోలీసులు, వందలాది మంది రెవెన్యూ సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వేల మంది వచ్చి ఈ వినోబా నగర్ కాలనీని పూర్తిగా ధ్వంసం చేసి నేలమట్టం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను మెడబెట్టి బయటికి గెంటేశారు. దాదాపు 16-17 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి, నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చి పేదలకు అండగా నిలిచారు. ఇదే భూదాన్ భూమిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కోల్పోయినటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ప్రభుత్వం చేసినటువంటి తప్పును తప్పించుకునేందుకు అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉంది. 16-17 రోజులుగా ఈ భూదాన్ బాధితులను కడుపులో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది. వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడంతో పాటు మంచినీళ్లు, న్యాయ సహాయంతో పాటు పోలీసులు చేస్తున్నటువంటి దమనకాండను అడ్డుకుంటూ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ భూములు చదనం చేయడం వెనకాల ఆంతర్యం ఏమిటో తెలియదు. రోజుకు 20-25 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఆ నిధులను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 25కు పైగా జేసీబీలు, హిటాచీలు, భారీ హిటాచీలు మనం చూడొచ్చు. దాదాపు 5-6 హిటాచీ వాహనాలను తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక 20-25 జేసీబీలను పెట్టారు. 100 ట్రాక్టర్లను, అట్లాగే ట్రిప్పర్లు, ఇంకా పెద్ద పెద్ద లారీలను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించేటువంటి కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ శిథిలాలు ఏవైతే భూదాన్ భూముల్లో ఉన్నాయో ఈ శిథిలాలను తొలగించి ఇక్కడే ఆ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కేటీ రామారావు డిమాండ్ చేయడంతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఇల్లు కట్టిస్తాము, గృహప్రవేశాలకు కూడా తాను వస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయినటువంటి పేదలు కూడా ఇదే ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ ఇచ్చినా మేము పోయేటువంటి ప్రసక్తి లేదు, భూదాన్ భూములే మాకు ఇల్లు కట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ శిథిలాల తొలగింపు ఒక కొలిక్కి వచ్చినట్టు కనపడుతుంది. మొత్తం చదును చేసినటువంటి భూమిని కూడా మనం చూడొచ్చు. నిన్న మొన్నటి దాకా ఇక్కడ శిథిలాలు పడి ఉన్నాయి. ఇప్పుడు మొత్తాన్ని క్లియర్ చేసి నీట్గా చేసేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్లోనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని భూదాన్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే ఇండ్లు కట్టివ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటుపక్క లీగల్గా కూడా
ప్రొసీడ్ అయ్యేందుకు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు అట్లాగే లీగల్ సెల్ ఒక ప్రయత్నం చేస్తున్నది. కోర్టులో కేసులు వేసేందుకు కూడా సమాయత్తం అవుతుంది. ఇటు ప్రజా పోరాటంలో కూడా బీఆర్ఎస్ ప్రతినిధులు భూదాన్ బాధితులకు అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. సో లీగల్ గా కావచ్చు, అట్లాగే మోరల్ గా కావచ్చు, అన్ని రకాలుగా బీఆర్ఎస్ అండగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూదాన్ భూముల్లో ఈ శిథిలాలు తొలగించిన తర్వాత ఈ విలువైన భూమిని అదే పేదలకు ఇస్తారా, మరో అవసరాలకు వినియోగిస్తారా అనేటువంటిది చూడాల్సింది. అయితే ఇక్కడ దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువైనటువంటి పేదలు ఆ శిథిలాల తొలగింపుకు కూడా దాదాపుగా 1-2 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రోజుకు 15 నుంచి 20 లక్షల రూపాయల దాకా కార్పొరేషన్ నిధుల నుంచి ఖర్చు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎంత ఖర్చు అయింది అనేది చివరిలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు శిథిలాల తొలగింపుకు శ్రీకారం చుడతారో తెలియదు. 300 మంది పైచిలుకును ఇప్పటివరకు గుర్తించినట్టుగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ